మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ బంధువులు ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రధాన నిందితులను వదిలేశారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే వాళ్లను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి కేసు డీటెయిల్స్ లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను దుండగులు హత్య చేశారు. ఈ నెల 17న మహేష్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు డంపింగ్ యార్డులో మృతదేహాన్ని గుర్తించారు. డంపింగ్ యార్డులో పాతిపెట్టిన మహేష్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఈ నెల 17న రియల్ ఎస్టేట్ ఆఫీస్లో కర్రలతో కొట్టి చంపినట్టు నిందితులు అంగీకరించారు. సమీప బంధువులే మహేష్ ను కొట్టి చంపారన్నారు ఏసీపీ చక్రపాణి. ప్లాట్ లావాదేవీల్లో వాళ్ళ సేమ్ కమ్యూనిటీ వాళ్ళతోని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకు. అందులో అతన్ని మాట్లాడదామని పిలిపించేసి 15th రోజు అతని ఆఫీస్లో కర్రలతో కొట్టేసేసి చనిపోయిన తర్వాత అతన్ని ఇక్కడ కొండాపూర్ అవుట్స్కట్స్లో ఉన్న డంప్ యార్డ్ దగ్గరికి తీసుకొచ్చేసేసి నైట్ ఇక్కడ పూడ్చిపెట్టారు. అది మన కేసు ఇన్వెస్టిగేషన్లో బయటపడితే నిన్న అక్యూజ్డ్లందరినీ మనము తీసుకొని కస్టడీ తీసుకొని ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఐడెంటిఫై చేసుకున్నాము. ఈరోజు ఉదయం మనము ఘట్కేసర్ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మనము డెడ్ బాడీని మనము తీయడం జరిగింది. ఎగ్జిమేషన్ చేశాము. తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనం పిలిపించేసి టీమ్ ఆఫ్ డాక్టర్ సమక్షంలో పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. గడ్డం మహేష్ దారుణ హత్యపై ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చాలా మంది కలిసి చంపారు. అది ఎవరెవరు అనేది పోలీస్ బయటికి తీయాలి. 4 days అయింది. 4 days అయిందండి రిపోర్ట్ ఇచ్చి. 4 రోజుల వరకు ఎందుకు చేయలేదు? 4వ రోజు వాళ్ళు వచ్చి లొంగిపోతే కానీ మనం ఏం చేయలేమా? 4 days అండి. వీళ్ళు రోజు వెళ్ళారండి పోలీస్ స్టేషన్ కి. మా పిన్ని వాళ్ళు శుక్రవారం 20 meters లోపల ఎట్లా పెడతారండి? 20 meters లోపల ఎలా పెడతారండి? ఇంకొకటి అంతవరకు వాళ్ళు పట్టించుకోకుండా మేము థర్స్డే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆ రోజు 24 hours లో ఇంతమంది పోలీస్ వాళ్ళు వెతకలేరా? అది కూడా లోకల్లో, దట్టు ఇక్కడ ఎన్ఎఫ్సి నగర్ కడపల్ల మల్లేష్ గారిని ఉరి తీయాలి. వాడే చెప్పించింది ఇది. ఆ 6 మంది వానితో పాటు 7 మంది వానితోటి 7 మంది. అది మా తమ్ముడు ఇప్పుడు మాకు లేకుండా చేసిర్రు. వాళ్ళను 7 మందిని ఉరి తీయాలి. వాళ్ళు 7 మందిని ఉరి తీయాలి. గడ్డం మహేష్ ను దారుణంగా హత్య చేసినటువంటి నిందితులు మాత్రం కఠినంగా శిక్షించాలి. స్థానికంగా ఉన్నటువంటి ఒక కౌన్సిలర్ పాత్ర పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలనేది మాత్రం బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సన్నితో రంజిత్, టీవీ 9 ఘట్కేసర్.